నమస్తే, మీరు చూస్తున్న న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. ఢిల్లీలో శ్రీమతి సోనియా గాంధీ గారిని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను సోనియా గాంధీకి అప్పజెప్పారు. తెలంగాణలో డిసెంబర్ 8-9 తేదీలో 2 రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వివరాలను సోనియా గాంధీకి వివరించారు. ప్రజాపాలనలో 2 ఏళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ప్రణాళికలను సోనియా గాంధీకి వివరించారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి గారిని సోనియా గాంధీ అభినందించారు. తల్లిదండ్రులను ఆశ్రమాల్లో వదిలేస్తున్నారా? అయితే సిపి సజ్జనార్ కఠిన హెచ్చరిక ఇచ్చారు. వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను అనాథగా వదిలేస్తున్న పిల్లలను హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు. పిల్లలు తమ ఆస్తిని రాయించుకొని వదిలేశారని, తల్లిదండ్రులు నన్ను కలుస్తున్నారని పేర్కొన్నారు. అనారోగ్యంతో వృద్ధాశ్రమంలో ఉన్న పేరెంట్స్ ను అనాథగా వదిలేయడం సరికాదు. రేపటి రోజు వృద్ధులయ్యాక మీకు ఇదే పరిస్థితి రావచ్చు. కన్నవారి పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. గత 2 నెలల నుంచి నేను రోజు చాలా మందిని ఫిర్యాదుదారులని కలవడం జరుగుతుంది. రకరకాల పేరుతోని, రకరకాల చీటింగ్ అయిన వాళ్ళతోని కేసెస్ ఉంటావు. బట్ కొన్ని కేసెస్ చాలా అంటే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే చాలా మంది అమ్మ నాన్నలు వచ్చి మా పిల్లలు మనకు పట్టించుకుంటలేరు, మా ఆస్తులు రాపించుకొని మనకంతా బయట పంపించారు, లేదంటే ఒక చిన్న ఇల్లులో పెట్టారు, మనకు రోజు కూడా గడపడము చాలా కష్టం అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పిల్లల్ని పిలిపించి మీరు కౌన్సిలింగ్ చేయండి సార్, కేసు కట్టండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మా వంతు మనం కూడా కృషి చేయడం జరుగుతుంది, పిల్లలు పిలవడం జరుగుతుంది. లేదంటే కొంతమంది వచ్చి మనకు ఏదో ఒక మంచి వృద్ధాశ్రమంలో పెట్టండి సార్, మీరు ఒక రెఫరెన్స్ తోని మనకు అక్కడ చేరించండి అని చెప్పి కూడా చెప్పడము చాలా అంటే చాలా బాధ కలిగింది. మీరు కూడా ఒక రోజు ముసలాళ్ళు అవుతారు, మీకు కూడా ఏజ్ అయిన ఓల్డ్ ఏజ్ సమస్యలు వస్తాయి. అప్పుడు మీరు ఇప్పుడు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోకపోతే మీ ఒక పిల్లలు కూడా అదే నేర్చుకొని మీకు కూడా అదే పరిస్థితి రావచ్చు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో వారిద్దరిపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఏజీఎల్ కు కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకోగా, రాహుల్, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న వాంగ్ ఇండియా 50 లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించి ఏజేఎల్ ను సొంతం చేసుకున్నట్లు ఈడీ చెబుతోంది. స్వయంగా కారు నడుపుతూ మోదీని తీసుకెళ్లిన జోర్డాన్ యువరాజు. జోర్డాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా మంగళవారం ఆయన జోర్డాన్ యాజమానికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఆ దేశ యువరాజు అల్ హుసైన్ బిన్ అబ్దుల్లా స్వయంగా కారు నడుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీసుకెళ్లడం విశేషం. బీబీసీపై డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు, దావా వేస్తానంటూ హెచ్చరిక. ప్రఖ్యాత బ్రిటిష్ బ్రాడ్కాస్టర్ బీబీసీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తాను చెప్పని మాటలను ఆపాదిస్తూ బీబీసీ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందని, దీనిపై దావా వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అదే సమయంలో హాంకాంగ్ లో జైలు పాలైన మీడియా వ్యాపారి జిమ్మీ లైను విడుదల చేయాలని తాను చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను వ్యక్తిగతంగా కోరుతున్నట్లు వెల్లడించారు. వైట్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. బీబీసీ తన వ్యాఖ్యలను విక్రయించిందని, ఇది జర్నలిజం విలువకు తీవ్ర విఘాతమని అన్నారు. నేను ఎప్పుడూ అనని భయంకరమైన మాటలను నా నోట పలికినట్లు చూపించారు. బహుశా వాళ్ళు ఏఐ లేదా అలాంటి టెక్నాలజీ వాడి ఉంటారు అని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. జనవరి 6, 2021 నాటి క్యాపిటల్ భవనంపై దాడి ఘటనకు సంబంధించి దేశభక్తి గురించి తాను మాట్లాడిన మంచి మాటలను వదిలేసి తాను అనని వ్యాఖ్యలను ప్రసారం చేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై మంగళవారం మధ్యాహ్నం లేదా బుధవారం ఉదయమే దావా వేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీన్ని ఫేక్ న్యూస్ గా అభివర్ణించారు. వార్తల తయారీలో ఏఐ వినియోగంపై అమెరికా, యూరోప్ దేశాల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.